బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కనిగిరిలో వైసీపీని ముందు ఉండి నడిపించడంలో మధుసూదన్ది కీలక పాత్ర. 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి పోటీ చేసి మధుసూదన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన మాజీ ఎమ్మెల్యేగా మారాక మాత్రం పార్టీలో మధుసూదన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంట్రాక్ట్ గా ఉన్న ఆయన రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో యాక్టివ్ గా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి చేరిన మధుసూదన్ ఆ ఎన్నికల్లో కనిగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో పార్టీ కూడా ప్రతిపక్షానికి పరిమితం అవ్వగా కనిగిరిలో వైసీపీని ముందు ఉండి నడిపించడంలో మధుసూదన్ కీలక పాత్ర పోషించారు. మధుసూదన్ జగన్ కి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. అందుకే జిల్లా పార్టీ పగ్గాలను కూడా మధుసూదన్ కి అప్పగించింది వైసీపీ అధిష్టానం. 2019 ఎన్నికల్లో మరోసారి కనిగిరి నుంచి పోటీ చేసి మధుసూదన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. పార్టీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఆయన సన్నిహితులు అంటుంటారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం, అందులోనూ పార్టీ అధికారంలోకి రావడం మధుసూదన్ కి కలిసొచ్చాయని నియోజకవర్గంలో టాక్ ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారని అంటుంటారు స్థానికులు. ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా మధుసూదన్ యాదవ్ వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగారు. అన్నిటికీ మించి పార్టీ అధినేతకు వీర విధేయుడిగా ఉండటంతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఒకానొక దశలో జగన్ కేబినెట్ లో మధుసూదన్ కి స్థానం దక్కుతోందని జోరుగా ప్రచారం కూడా సాగింది. అయితే అమాత్య పదవి దక్కలేదు కానీ టీటీడీ బోర్డు మెంబర్ పదవి మాత్రం దక్కింది. దీనితో మధుసూదన్ పరపతి జిల్లా రాజకీయాలలో మరింత పెరిగింది. మధుసూదన్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా పార్టీ కేడర్ ను కలుపుకుని పనిచేస్తారని జిల్లా వైసీపీలో వినిపించే మాట. నిత్యం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. 2019 ఎన్నికల్లో కనిగిరి వైసీపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కదిరి బాబురావు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ ఎన్నికల్లో బాబురావే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే మధుసూదన్ పైనే జగన్ మొగ్గు చూపారు. కనిగిరి సీటును మధుసూదన్ కే కేటాయించడంతో ఆ ఎన్నికల్లో మధుసూదన్ గెలుపు జెండా పాతారు. 2024 ఎన్నికల్లో మధుసూదన్ పార్టీ మారతారంటూ ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన ఆయన తన రాజకీయ జీవితం జగన్తోనే అంటూ తేల్చేశారు. రెండు 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గం మార్పు చేపట్టింది. అందులో భాగంగానే కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదన్ కి మార్పు తప్పలేదు. ఆ ఎన్నికల్లో కనిగిరి టికెట్ ను జెడ్పీటీసీగా ఉన్న నారాయణకు కేటాయించింది. మధుసూదన్ ను కందుకూరుకి షిఫ్ట్ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో పార్టీతో పాటు మధుసూదన్ కూడా ఓటమి చవిచూశారు. ఓటమి తర్వాత కూడా పార్టీలో యాక్టివ్ గా ఉంటూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మరి కందుకూరులోనే నిలబడతారో తిరిగి కనిగిరికే పయనం అవుతారో అని జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మధుసూదన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక్క గెలుపు మధుసూదన్ నియోజకవర్గాన్ని మార్చేలా చేసిందా? తొలిసారి ఎమ్మెల్యే కావడం, అందులోనూ పార్టీ అధికారంలో ఉండడం, ఆపై ఆయన కాంట్రాక్టర్ కావడం, ఇవన్నీ మధుసూదన్ను కనిగిరికి దూరం చేశాయా? కనిగిరి నుంచి మధుసూదన్కి టికెట్ ఇస్తే సహకరించబోం అంటూ అధిష్టానానికి ఓ వర్గం ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి? మధుసూదన్ నియోజకవర్గం మారిన వ్యవహార శైలి మాత్రం మారలేదనే విమర్శలు ఎందుకు ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. మధుసూదన్ యాదవ్ కాంట్రాక్టర్ నుంచి రాజకీయ రంగంలో అడుగు పెట్టినప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. 2014లో కనిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడంతో 2019 ఎన్నికల్లో మధుసూదన్కే టికెట్ కేటాయించింది వైసీపీ. ఆ ఎన్నికల్లో కదిరి బాబురావు పోటీ చేస్తారని అందరూ భావించిన మధుసూదనే బరిలో నిలిచి విజయం సాధించారు. ఒక్క గెలుపు మధుసూదన్ను నియోజకవర్గాన్ని మార్చేలా చేసిందని అంటారు రాజకీయ పరిశీలకులు. తొలిసారి ఎమ్మెల్యే కావడం, అందులోనూ పార్టీ అధికారంలో ఉండటం, ఆపై ఆయన కాంట్రాక్టర్ కావడం, ఇవన్నీ మధుసూదన్ను కనిగిరికి దూరం చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఆయన నియంతృత్వ ధోరణే కారణమని పార్టీలో ఆయనను వ్యతిరేకించేవారు అంటుంటారు. 2014 నుంచి 2019 వరకు మధుసూదన్ అందరితో సఖ్యతగా ఉండేవారని, ఎమ్మెల్యేగా గెలిచాక ఆయనలో మార్పు వచ్చిందని పార్టీలో ఓ వర్గం నేతల వాదనగా ఉంది. కనిగిరిలో మధుసూదన్పై రెడ్డి సామాజిక వర్గం కుర్రుగా ఉందట. ఎమ్మెల్యేగా గెలిచేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తే ఎమ్మెల్యేగా గెలిచాక ఆ వర్గాన్ని పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనితో రెడ్డి సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో మధుసూదన్కు టికెట్ ఇస్తే సహకరించబోమని ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. మధుసూదన్ ఏకపక్షంగా వ్యవహరించేవారని, పార్టీ కేడర్ను కలుపుకుని పోయేవారు కాదని పార్టీలో ఓ వర్గం బాహాటంగానే ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మధుసూదన్ తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారని విమర్శలు కూడా లేకపోలేదు. దీనితో వైసీపీలోని ఓ వర్గం మధుసూదన్ నాన్ లోకలని, ఈసారి లోకల వారికే టికెట్ ఇచ్చేలా పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారనే వాదన ఉంది. దీనికి తోడు మధుసూదన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటి నడుమ మధుసూదన్ను కనిగిరి నుంచి తప్పించడమే ఉత్తమమని భావించిన అధిష్టానం ఆయనను కందుకూరికి మార్చింది. మధుసూదన్ నియోజకవర్గం మారినా ఆయన వ్యవహార శైలి మాత్రం మారలేదని విమర్శలు ఉన్నాయి. కనిగిరిలో మాదిరిగానే కందుకూరులో కూడా తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలో ఓ వర్గం ఆరోపిస్తోంది. మధుసూదన్ వ్యవహార శైలి నచ్చకే ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కందుకూరు లోకల్ లీడర్స్ అయినా ఆయన పద్ధతిలో మార్పు మాత్రం కనిపించలేదని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మహిదర్ రెడ్డిని తప్పించి మధుసూదన్కు టికెట్ కేటాయించడంతో మహిదర్ రెడ్డి వర్గం మధుసూదన్కు సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనితో 2024 ఎన్నికల్లో మధుసూదన్ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా మధుసూదన్లో మార్పు రాలేదని, నియోజకవర్గంలో నియంతృత్వంగా పనిచేస్తున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి. ఇలాగైతే మరోసారి కూడా ఓటమి చవిచూడక తప్పదని పార్టీ కేడర్ బాహాటంగానే ఆరోపిస్తుంది. మరి మధుసూదన్ వ్యవహార శైలి మార్చుకుని పార్టీ కేడర్ని కలుపుకుని పనిచేస్తారో లేదో చూడాలి.